మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. నల్లంగుండ నర్సింగ్ గౌడ్, రామచంద్రాపురం 112వ డివిజన్ ప్రెసిడెంట్, పటాన్చెరు నియోజకవర్గం. వెల్కమ్ టు తొలి వెలుగు. రుణమాఫీ కథ కంచికి చేరినట్టేనా? పంట రుణం తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆ మాటను దాటివేసిందా? రైతులకు బ్యాంకులో ఎంత రుణం ఉన్నా మాఫీ చేస్తామని ఇప్పుడు మాత్రం 2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ అని చెప్పిన మంత్రి తుమ్మల మాటల వెనుక అంతరార్థం ఏమిటి? రుణమాఫీ మాటను కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించినట్టేనా? ఒక్కసారి ఆ స్టోరీ చూద్దాం. రైతులకు కేవలం 2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామని, అంతకు మించి బ్యాంకులో రుణం ఉంటే తమకు సంబంధం లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. రుణమాఫీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు తుమ్మల బదులిచ్చారు. అర్హులైన రైతులందరికీ ఇప్పటికే రుణమాఫీ చేశామని, ఇకపై రుణమాఫీ చేసేదేమీ లేదంటూ తుమ్మల క్లారిటీ ఇచ్చారు. రుణమాఫీ సమయంలో కొంతమంది తమకు వివరాలు ఇవ్వలేదని, అందుకే వివరాలు అందిన కాడికి రైతులందరికీ రుణమాఫీ చేశామని, ఈ విషయంలో ప్రతిపక్షాలకు కాస్త కన్ఫ్యూజన్ ఉందంటూ, ప్రభుత్వం మాత్రం చాలా క్లారిటీతో ఉందంటూ తుమ్మల ఆన్సర్ ఇచ్చారు. కేవలం 2 లక్షల వరకున్న రుణాలు మాత్రమే మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అంతకు పైన ఉన్న రుణాల ప్రభుత్వం మాఫీ చేయబోదంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు 25 లక్షల కుటుంబాలకు 20,616 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామంటూ తుమ్మల క్లారిటీ ఇస్తూ, ఇక 2 లక్షలకు పైగా ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో ఆ పైన ఉన్న మొత్తాన్ని కడితే 2 లక్షల వరకు మాఫీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని మొన్నటి వరకు చెప్పిన సర్కార్ తీరా రైతులకు మొండి చేయి చూపిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తొలుత సర్కారు చెప్పిన లెక్కల ప్రకారం 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాలి. కానీ 4 విడతల్లో కలిపి 25.35 లక్షల మంది రైతులకు 20,616 కోట్ల మాత్రమే రుణమాఫీ చేసింది. ఈ లెక్క ఇంకా 16.65 లక్షల మందికి 10,834 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉందని ప్రభుత్వం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు ప్రతిపక్షాలు, రైతులు ఆరోపిస్తున్నారు. మరి పెండింగ్లో ఉన్నటువంటి రుణమాఫీ వెంటనే మాఫీ చేసి రైతులకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. చూద్దాం, 2 లక్షలకు పైగా రుణమాఫీ కానీ రైతుల పరిస్థితి మరి ప్రభుత్వం చేతిలో ఉంది. మరి 2 లక్షలకు పైన ఉన్నటువంటి అమౌంట్ని గతంలో బ్యాంకులో జమ చేసుకుంటే 2 లక్షల రుణమాఫీ అవుతుందని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చిట్ట చివరికి మాట మార్చడంతో మరి రైతులు కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలో రైతులకు ఎలాంటి ఓదార్పు ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం? రైతులకు ఎట్లాంటి భరోసా ఇవ్వబోతుంది? ఈ 2 లక్షల పైగా ఉన్నటువంటి రుణమాఫీ మరి జరుగుతుందా, జరగదా? ఇంకా ఏమైనా క్లారిటీ ఇవ్వబోతుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా ప్రతిపక్షాలు మాత్రం ఇక రుణమాఫీ కానీ రైతులు మాత్రం అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రభుత్వ నిర్ణయం మీకు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రభుత్వ నిర్ణయం 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ 2 లక్షల పైన లేదు. 2 లక్షల వరకు ప్రభుత్వ నిర్ణయం చెప్తున్నా. 2 లక్షలకి వరకు కుటుంబానికి 2 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలు 25 లక్షలు మా దగ్గరికి చేరినాయి అధ్యక్ష. వాటికి మించి వల్లే 20,616 కోట్లు జమ చేయడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకు సవినీయంగా మనం చేస్తున్నా. మీరు కన్ఫ్యూజ్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.